నిన్న కాలిపోయింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్. నిన్న ఎంత 5 మార్నింగ్ 5 o'clock ఏమో కాలిపోయిందంట ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఎక్కడంటే మన మాదాపూర్, ఇది మాదాపూర్ గచ్చిబౌలి ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, ఇక్కడ ఇక కాలిపోయింది. చూడండి ఘోరంగా కాలిపోయింది. అంటే మరి ఎందుకు కాలిపోయింది, ఎట్లా కాలిపోయింది తెలియదు కానీ ఈ పక్క బిల్డింగ్ చూడండి, దీని దెబ్బకు పక్క బిల్డింగ్ కూడా అద్దాలు వలిగిపోయినాయి. ఏంటంటే ఇక్కడ మొత్తం నిన్న ఇది ఒక రెస్టారెంట్ అన్నట్టు, రెస్టారెంట్ అయితే మరి నైటు ఏమంటారు షార్ట్ సర్క్యూట్ అయిందా మరి ఎట్లా అయిందా తెలియదు, కాలిపోయింది. మార్నింగ్ 5:30కే కాలిపోయింది. ఇవాళ సండే, నిన్న సాటర్డే. ఆ టైంకు ఏమంటారు ఈ పక్క బిల్డింగ్లలో కూడా ఇంకా షిఫ్ట్లు ఏం స్టార్ట్ కాలే, లేకపోతే ఒకట్లా అయింది చూడు, మొత్తం పలిగిపోయింది. అలా పక్క బిల్డింగ్లో, ఈ పక్క బిల్డింగ్లలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంత ఘోరంగా పలిగినప్పుడు వాళ్ళకు ఆడ కూర్చున్న వాళ్ళకి దెబ్బలు తాకుతుండే. సత్వా ఎలెక్సిర్, ఇది సత్వా ఎలెక్సిర్ ఫ్రెండ్స్, సత్వా ఎలెక్సిర్. అద్దాలు ఘోరమైన ప్రమాదం జరిగింది, పెద్ద ప్రమాదమే తప్పింది ఇది. ఇది రెస్టారెంట్ ఫ్రెండ్స్, ఇది రెస్టారెంట్ 5 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ ఏమంటారు ఇక లోపల మొత్తం క్లీన్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు అందరూ. మరి ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఇక మన పోలీస్ అన్నలకు తెలుస్తుంది, మనకు తెలియదు ఇది. ఇక ఈ ఏరియా మొత్తం ఇట్లా బిల్డింగులతోనే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఈ ఏరియాలో మొత్తం బిల్డింగ్ కట్టడాలే ఉంటాయి మొత్తం. నిన్న మార్నింగ్ టైం 5 గంటలకు ఇక్కడ బీభత్సమే జరిగింది. లాస్ అంటే ఇన్సూరెన్స్ ఇట్లా ఉంటుంది, ఇంత పెద్ద బిల్డింగ్కు ఇన్సూరెన్స్ ఉండదా అని. ఇంత దూరం ఇంత గ్యాప్లో కూడా ఆడ ఎగిరే అర్థాలు ఎండగానే బగిలే చూడాడా మొత్తం. ఆ బిల్డింగే మొత్తం మళ్ళీ ఆ బిల్డింగ్ చూడు మొత్తం ఘోరంగా అయింది కానీ బిల్డింగ్ చూడు, ఆ బిల్డింగ్ ఇంత దూరం నుంచి ఎంత దూరం పడింది. ఇది ఏం లేదన్నా 20-30 గజాల దూరం ఉంటుంది ఫ్రెండ్స్, ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి, ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్కి. ఏంటంటే ఇది రెస్టారెంట్ కదా, దీంట్లో గ్యాస్ అవి ఉంటాయి కదా సిలిండర్లు, ఆ సిలిండర్లు పేలితే ఇటు వచ్చి అద్దాలు మొత్తం కొట్టేసినాయి కదా. ఇక్కడ మొత్తం ఈ బిల్డింగ్ కూడా ఖరాబ్ అయింది కొంచెం, అంత పైదాకా కాక బాగానే ఖరాబ్ అయింది. గుడ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరికి ఏం కాలే, ఇక్కడ ఎవరికి ఏం జరగలేదు, ఎవరికి ఏం ప్రమాదం కాలేదు. ఆ మార్నింగ్ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ దీంట్లో సాఫ్ట్వేర్ వాళ్ళు 6 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళు ఇన్లేక్ అయితే ఎవ్వరు రాలే. ఇక ఒకవేళ షిఫ్ట్ స్టార్ట్ అయిన వల్ల ఈ ప్రమాదం జరిగేది ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఇక అది అనద్దు, డేంజర్ అయితే ఏమంటారు ప్రమాదం అయితే తప్పింది. ఎవరికైతే ఏం కాలేదట, అందరూ అంటే ఆ టైంలో ఇంకా ఏం స్టార్ట్ కాదు కదా, నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు ఇట్లా వెళ్ళిపోయారు, నైట్ డ్యూటీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక ఈ ఫ్లోర్ మొత్తం చూడు, ఆ పైన మొత్తం ఫ్లోర్ మొత్తం, అంటే ఆ ఫ్లోర్లో అసలైన రెస్టారెంట్ ఉన్నది కావచ్చు. మొత్తం కార్యక్రమాలు చేస్తారు, ఏమంటారు క్లీనింగ్ కార్యక్రమాలు చేసి మళ్ళీ దీన్ని రినోవేషన్ చేయాలి కదా. మరి ఎందుకు ఏం జరిగింది అనేది వాళ్ళకైతే ఏం తెలియదు ఫ్రెండ్స్. ఏంటంటే అది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమన్నా ఏమంటారు అది ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు. ఇక ఈ అద్దాలు అయితే ఘోరంగా వలిగినాయి, మొత్తం అద్దాల బిల్డింగ్ ఇది. ఏరియా చూడండి ఫ్రెండ్స్, ఏరియా మొత్తం ఇట్లా ఉంటుంది.
చూడడానికి ఇట్లా ఉంటుంది మొత్తం. ఈ కింద చూడండి ఫ్రెండ్స్, కింద అయితే ఏం కాలే, కింది దాకా రాలే, కింద నో ప్రాబ్లం. ఈ కింది ఫ్లోర్లలో కూడా ఏం కాలే, ఈ పైననే ఏమంటారు 4th ఫ్లోరు 5th ఫ్లోర్ అక్కడనే ఇది జరిగినట్టుగా అనిపిస్తుంది. ఈ కింది ఫ్లోర్లలో ఏం జరగలేదు అనిపిస్తుంది. కానీ ఎవరికైతే ఇక్కడ ఏం కాలే ఫ్రెండ్స్. అందరూ ఆ టైంకి ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంకు మార్నింగ్ టైంలో ఎవరు ఉండరు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. కానీ ఈ బిల్డింగ్లో కొంచెం ప్రమాదం తప్పింది. ఎందుకంటే మార్నింగ్ టైం 6 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది ఉండేనట. ఇక్కడ ప్రమాదం తప్పింది. సత్వ ఎక్సలేటర్ ఎక్సీ ఇదేంటి సత్వ ఎలిక్సేర్ సేమ్ సత్వా బిల్డింగ్ అక్కడ ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. సత్వా బిల్డింగ్ దానికి దీనికి సంబంధం ఉన్నదేమో, వాళ్ళదేమో ఇది. ఇగో అక్కడ మీకు కొంచెం ఎడ్జ్ కనబడుతుంది కదా, ఈ ఎడ్జ్ కోహినూర్, ఐటీసీ కోహినూర్ ఇది. కానీ ఇది మాత్రం బాధాకరం నిన్న ఈ సంఘటన. ఏంటంటే చాలా ఎక్కువ మటుకు నేను ఈ ప్లేస్లలో తిరుగుతా ఫ్రెండ్స్. ఈ ప్లేస్లలో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అన్నట్టు నేను. నాకు నిన్న ఈ న్యూస్ చూసే వరకు నాకు మంచి అనిపించలేదు. ఇక ఒకసారి పోయేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన అన్నట్టుగా, చూడాలి ఒకసారి పోయేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. చూస్తే ఇట్లుంది అవతారం. నో ప్రాబ్లం, హ్యాపీగా ఉండాలా, జాగ్రత్త ఉండాలా. అంటే మొత్తం ఫైరింగ్ మొత్తం ఇటు సైడ్ అయింది ఫ్రెండ్స్. ఫైరింగ్ మొత్తం ఇటు సైడ్ అయింది. ఈ బిల్డింగ్కు డ్యామేజ్ అయింది. అటు సైడ్ ఏం లేదు, ఫైరింగ్ మంచిగానే ఉంది. ఇక్కడ సైడ్ బాగా అయింది ఫ్రెండ్స్, ఇటు సైడ్ బాగా అయింది. ఈ సైడ్ బాగా అయింది ఫైర్. ఇక్కడ గ్యాసులు వేలినట్టున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్లో పేలితేనే ఈ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయినట్టున్నది. ఈ పక్క బిల్డింగ్ ఇక్కడ సైడ్ మొత్తం బాగా కాలిపోయింది బిల్డింగ్. పోదాం అయిపోయింది. మరీ ఎందుకు ఇట్లా జరిగింది తెలియదు. పోదాం ఫ్రెండ్స్. ఇక మీకు ఏమంటారు చూపిద్దామని ఆయన ఇక్కడ